వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి 7 తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువ ఉన్నాయని 7 తీసుకున్నాను. కారం తక్కువ ఉండేవి అయితే 10 లేదా 15 తీసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటోలు పెద్దవి 4 తీసుకున్నాను. ఇవి 250 గ్రామ్స్ ఉంటాయి. ఇవి ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. అలానే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు పీసులు లేకుండా తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 5 లేదా 6 పొట్టు తీసేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తే టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా టొమాటోస్ బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఇందులో తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన టొమాటోస్ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వవు. అందుకని ముందు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన తర్వాత టొమాటోస్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.